హక్కులకై అసువులు బాసిన అమరులారా అందుకోండి అరుణారుణ వందనాలు మీ త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానీయం ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో పేదల పాలిటె నీయలో మరి పెన్నిధి జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో అన్నలు అన్నాలే నీయలో మరి వెన్నెల కోనాలే నీయలో వెన్నెల కోనాలే నీయలో మరి వెలుగు రవ్వాలే నీయలో తూర్పు దిక్కునే నీయలో మరి సూర్యుడు పొడిసిందె నీయలో ప్రజల కొరకు ఎన్నీయలో మన అన్నలు నిలిచారెన్నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో పడమటి దిక్కునే నీయలో మరి సూర్యుడు గుంకిండె నీయలో ప్రజల మధ్యాన్ని నీయలో మన అన్నలు వరిగారె నీయలో ఒరిగిన అన్నలకె నీయలో మన ఎర్రని దండాలె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో చీకటి కొండాలె నీయలో మరి శివరి మూలాలె నీయలో శ్రీకాకుళం నుండి నీయలో మరి నాలుగు దిక్కులె నీయలో పోరు సాగంగె నీయలో మరి పోరు మార్గములె నీయలో
ఒరిగిన అన్నలకెన్నీయలో మన ఎర్రని దండాలెన్నీయలో ఎర్ర జెండెర్ర 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 జెండెనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో ఆగదువాగాదెన్నీయలో పోరాటమాగాదెన్నీయలో పోరు మార్గములెన్నీయలో మరి నువ్వు నేను ఎన్నీయలో నువ్వు నేను ఎన్నీయలో మరి కలిసే పోదాం ఎన్నీయలో కలిసే పోదాం ఎన్నీయలో మరి నడిచే పోదాం ఎన్నీయలో ఎర్ర జెండెర్ర 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 జెండెనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో పేదల పాలిటెన్నీయలో మరి పెన్నిది జెండెనీయలో ఎర్ర జెండెర్ర జెండెనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో విప్లవాలగని కమ్యూనిజం సమాజ స్థాపన కోసం ఈ సమరం వందేళ్ల విప్లవాలగని కమ్యూనిజం సమాజ స్థాపన కోసం ఈ సమరం దొరల చెర విముక్తి కోసం జమీను గడీల అంతం కోసం రజాకారుల రక్కసి మూకల దురాగతాలను దునుమాడంగా పుట్ర కేసులకు అదరక బెదరక అజరామరమైనవ తేజసమై మార్క్సు మాటలతో లెనిన్ బాటలో నడిచింది ఓరు బాటకే నెత్తుటి తిలకం దిద్దింది మార్క్సు మాటలతో లెనిన్ బాటలో నడిచింది ఓరు బాటకే నెత్తుటి తిలకం దిద్దింది విప్లవమా వర్ధిల్లు సిపిఐ నీకు వందేళ్ళు విప్లవమా వర్ధిల్లు సిపిఐ నీకు వందేళ్ళు దోపిడి మూకల అంతం కోసం బడుగు బతుకుల వెలుగుల కోసం
అన్నార్తుల ఆకలి తీర్చగా అక్రమార్కుల గుండెలు చీల్చగా ఉరుకుల పరుగుల ఉద్యమ సికమై గుంట నక్కలకు కొదమ సింగమై ఉక్కు పాలతో ఉద్యమాలనే నేర్పింది త్యాగాల బడి మనదేనంటూ సాగింది ఉక్కు పాలతో ఉద్యమాలనే నేర్పింది త్యాగాల బడి మనదేనంటూ సాగింది ఎర్రని జెండా వర్ధిల్లు సిపిఐ నీకు 100 ఏళ్ళు ఎర్రని జెండా వర్ధిల్లు సిపిఐ నీకు 100 ఏళ్ళు విద్యార్థి యువజన మహిళ కార్మిక కర్షక క్షేమం కోసం భావితరానికి స్ఫూర్తిదాయమై జగతి ప్రగతిలో జంఝామరమై ఉన్నేవానిదే భూమని నమ్మి నేల తల్లినే చెరవిడిపించగా కర్రునాగలితో కథన రంగాన దూకింది తరగని చరితకు సారథిగా నిలిచింది కర్రునాగలితో కథన రంగాన దూకింది తరగని చరితకు సారథిగా నిలిచింది పోరాటమా వర్ధిల్లు సిపిఐ నీకు 100 ఏళ్ళు పోరాటమా వర్ధిల్లు సిపిఐ నీకు 100 ఏళ్ళు సమానత్వమే వెలుగులవని అని సమసమాజమే శ్రేయోపదమని సమతా మమత కలయిక కోసం శాంతి స్నేహం మిళితం కోసం ఆశయాలనే ఆయుధాలుగా అమరుల త్యాగం ఆత్మశక్తిగా కొడవలి కొనపై నెత్తుటి ధారగా మెరిసింది నిజమైన ఇజం కమ్యూనిజం అని చాటింది కొడవలి కొనపై నెత్తుటి ధారగా మెరిసింది నిజమైన ఇజం కమ్యూనిజం అని చాటింది ఎర్రని జెండా వర్ధిల్లు సిపిఐ నీకు 100 ఏళ్ళు ఎర్రని జెండా వర్ధిల్లు సిపిఐ నూరేళ్ల చరితం త్యాగాల భరితం ఒళ్ళంతా గాయాల గేయాలే నిరతం నూరేళ్ల చరితం త్యాగాల భరితం ఒళ్ళంతా గాయాల గేయాలే నిరతం బతుకన్నదే శాపమై బలహీనుల బాసటై శ్రమజీవుల సమరాలకు వెన్నుదన్ను తానే అయి రక్తమోర్చి నిరుపేదలకు శక్తినిచ్చు పార్టీ కదరా ఇది మన భారత కమ్యూనిస్టు పార్టీ రక్తమోర్చి నిరుపేదలకు శక్తినిచ్చు పార్టీ కదరా ఇది మన భారత కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ నూరేళ్ల చరితం త్యాగాల భరితం ఒళ్ళంతా గాయాల గేయాలే నిరతం స్వాతంత్రానికి పూర్వం పుట్టినది పార్టీ స్వరాజ్య సమరంలో కొనసాగినది పార్టీ బానిసత్వ వ్యతిరేకపు సాయుధ పోరాటమై
భారతీయ ఆత్మకు ఒక నిజమగు సంకేతమై కార్మిక కర్షక మహిళ యువజన విద్యార్థులకు నోరు లేని రకరకాల నిరుపేదలకందరికీ అండదండగా అయినదిరా మన పార్టీ. అదిగో అది మన భారత కమ్యూనిస్టు పార్టీ. అండదండగా అయినదిరా మన పార్టీ. అదిగో అది మన భారత కమ్యూనిస్టు పార్టీ. భారత కమ్యూనిస్టు పార్టీ. నూరేళ్ల చరితం త్యాగాల భరితం ఒళ్ళంతా గాయాల గేయాలే నిరతం. ఒడిదుడుకులనెన్నిటినో ఎదుర్కొన్న పార్టీ. కులమతాలకతీతమై పోరాడిన పార్టీ. భూమి కొరకు భుక్తి కొరకు ఉద్యమాల మార్గమై శ్రామిక జనకోటి చేత చెలియించే ఖడ్గమై గొప్పలలో చిక్కుకున్న ఇప్పటి ఉద్యోగులకు దారి లేని తెన్నులేని నిత్య నిరుద్యోగులకు అండదండగా అయినదిరా మన పార్టీ. అదిగో అది మన భారత కమ్యూనిస్టు పార్టీ. అండదండగా అయినదిరా మన పార్టీ. అదిగో అది మన భారత కమ్యూనిస్టు పార్టీ. భారత కమ్యూనిస్టు పార్టీ. నూరేళ్ల చరితం త్యాగాల భరితం ఒళ్ళంతా గాయాల గేయాలే నిరతం. మదమెక్కిన మత శక్తుల ఎదిరించిన పార్టీ. పెత్తందారుల గుండెల్లో నిదురించిన పార్టీ. సామాన్యుల హృదయంలో ఎగిసే ఆరాటమై సమరశీల ఉద్యమాల సాహస సందేశమై ఛాందసాన్ని ఛేదించే శాస్త్రీయవాదులకు ప్రజాస్వామ్య విలువలనే కాపాడే యోధులకు అండదండగా అయినదిరా మన పార్టీ. అదిగో అది మన భారత కమ్యూనిస్టు పార్టీ. అండదండగా అయినదిరా మన పార్టీ. అదిగో అది మన భారత కమ్యూనిస్టు పార్టీ. భారత కమ్యూనిస్టు పార్టీ. నూరేళ్ల చరితం త్యాగాల భరితం ఒళ్ళంతా గాయాల గేయాలే నిరతం. కమ్యూనిజమా వర్ధిల్లు. సిపిఐ నీకు వందేళ్ళు. కమ్యూనిజమా వర్ధిల్లు. సిపిఐ నీకు వందేళ్ళు. వందేళ్ల విప్లవాల గని కమ్యూనిజం. సమాజ స్థాపన కోసం ఈ సమరం. వందేళ్ల విప్లవాల గని కమ్యూనిజం. సమాజ స్థాపన కోసం ఈ సమరం. ఈ సమరం. తెల్లదొరల చెర విముక్తి కోసం జమీను గడీల అంతం కోసం రజాకారుల రక్కసి మూకల దురాగతాలను దుర్మాడంగా కుట్ర కేసులకు అదరక బెదరక అజరామరమైనవ తేజసమై మార్చు మాటలతో లెనిన్ బాటలో నడిచింది.
బాటకే నెత్తుటి తిలకం దిద్దింది మార్క్స్ మాటలతో లెనిన్ బాటలో నడిచింది ఊరు బాటకే నెత్తుటి తిలకం దిద్దింది విప్లవమా వర్ధిల్లు సిపిఐ నీకు 100 ఏళ్ళు విప్లవమా వర్ధిల్లు సిపిఐ నీకు 100 ఏళ్ళు దోపిడి మూకల అంతం కోసం బడుగు బతుకుల వెలుగుల కోసం అన్నార్తుల ఆకలి తీర్చగా అక్రమార్కుల గుండెలు చీల్చగా ఉరుకుల పరుగుల ఉద్యమ సికమై గుంట నక్కలకు కొదమ సింగమై ఉగ్గు పాలతో ఉద్యమాలనే నేర్పింది త్యాగాల బడి మనదేనంటూ సాగింది ఉగ్గు పాలతో ఉద్యమాలనే నేర్పింది త్యాగాల బడి మనదేనంటూ సాగింది ఎర్రని జెండా వర్ధిల్లు సిపిఐ నీకు 100 ఏళ్ళు ఎర్రని జెండా వర్ధిల్లు సిపిఐ నీకు 100 ఏళ్ళు విద్యార్థి యువజన మహిళ కార్మిక కర్షక క్షేమం కోసం భావితరానికి స్ఫూర్తిదాయమై జగతి ప్రగతిలో జంఝామరమై ఉన్నేవానిదే భూమని నమ్మి నేల తల్లినే చెరవిడి పీల్చగా కర్రునాగలితో కథన రంగాన దూకింది తరగని చరితకు సారథిగా నిలిచింది కర్రునాగలితో కథన రంగాన దూకింది తరగని చరితకు సారథిగా నిలిచింది పోరాటమా వర్ధిల్లు సిపిఐ నీకు 100 ఏళ్ళు పోరాటమా వర్ధిల్లు ఓకేనా ఇక్కడ జెండావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర కమిషన్ రథసారథి వచ్చిన కామెంట్స్ అందరూ ఇక్కడ నాయకత్వం రామకృష్ణ గారు వచ్చారు. దయచేసి అందరూ సైలెంట్ ఉండాలి, ఎవరు మీరందరూ కూడా ఒక 2 నిమిషాలు
నిమిషాలంతా కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఇక్కడంతా మీడియా మిత్రులు ఉన్నారు, రామకృష్ణ గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్లీజ్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా శాఖ మహాసభలు, మండల మహాసభలు, మండల మహాసభలు కూడా జరుగుతూ ఉన్నాయి. జూలై ఆగస్టు మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు గమనిస్తూ ఉంటే ఒకవైపు ప్రభుత్వం అధికారంలో వచ్చి సంవత్సర కాలం పూర్తయింది, మేము బ్రహ్మాండమైన పరిపాలన అందించామని చెప్పి వాళ్ళ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారు సభ జరుపుకుంటూ ఉన్నారు. మరోవైపు సంవత్సర కాలంలో మీరు ఏం చేశారో చెప్పమని చెప్పి ఇంకొక వైపు ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు మేమనేది ఏమంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నారు. మీరు డబల్ ఇంజన్ సర్కార్ అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ, రెండు చోట్ల మేము అధికారంలో ఉన్నట్టుగా అభివృద్ధి అవుతుంది రాష్ట్రం అని చెప్పారు. కానీ మరోవైపు మీరే అంటా ఉన్నారు ఏం చేయాలంటే కూడా డబ్బులు లేవు, పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా నిధులు లేవని చెప్పి ఈ సంవత్సర కాలంలో 1,00,00,000 కోట్ల రూపాయలు అమలు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇదే చేశారు, ఇప్పుడు మళ్ళీ అదే కొనసాగిస్తాం. కాబట్టి వాళ్ళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నారు. ఆయన దానికి కాని దానికి అప్పులపైన ఆధారపడుతూ ఉన్నారు. అమరావతి రాజధాని 1,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. మరో 31,000 కోట్ల రూపాయలు అప్పు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఉన్నారు తప్ప మరి డబుల్ ఇంజిన్ ఎక్కడ పోయిందో మాకైతే అర్థం కాదు. ఏమి తప్ప మీరు డబుల్ ఇంజిన్ అప్ప అంటే నరేంద్ర మోడీ గారు ఒకసారేమో ఒకసారేమో యోగాంధ్ర అంటున్నారు. ఇవాళ నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు 27 ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు యోగాంధ్ర అని చెప్పి దాంట్లో మునిగి తేలినారు. అదైన తర్వాత ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. కాబట్టి దీన్ని ఒలింపిక్స్లో చేర్చాలని ముఖ్యమంత్రి గారు అడుగుతారు. మరి ఒలింపిక్స్లో చేరిస్తే అంటే ఆయన కూడా కొంత ఆలోచించుంటాడు. 146 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో మెడల్స్ గెలవలేకపోతా ఉంది. కనీసం యోగా పెడితేనన్నా చేపలు వేసుకొని కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకొని యోగాలో మెడల్స్ వస్తాయని అనుకుంటారు. మెడల్స్ మాత్రం గ్యారంటీ వస్తాయి. ఫస్ట్ మెడల్ నరేంద్ర మోడీ, సెకండ్ ఏమో చంద్రబాబు నాయుడు, థర్డ్ మెడల్ పవన్ కళ్యాణ్. వీళ్ళు ముగ్గురికి యోగాలో మెడల్స్ ఒలింపిక్స్ పైన వస్తాయి, అనుమానమే లేదు. ఎందుకంటే వీళ్ళు ఇంకా మన దేశం ఎంతకంటే యోగా రికమెండ్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ చంద్రబాబు కంటే కూడా తెలివైనది. ఎందుకంటే ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, బొంబాయిలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. అక్కడ యోగా పెట్టకుండా ఆయన చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మంచి పెద్ద ఈవెంట్ మేనేజర్, ఇంత బాగా ఎవరు చేయలేడు. బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఈవెంట్స్ చేయలేరని చెప్పి తెలివిగా నరేంద్ర మోడీ గారు వాళ్ళ చంద్రబాబు అప్పచెప్పారు. ఆయన సక్సెస్ చేశారు. ఆయన భుజం దక్కాడు. భుజం దక్కితే చాలా హ్యాపీగా సంబరంగా ఫీల్ అయిపోతారు. ఇవాళ రాజకీయాలు నడుస్తాం. హింసా విధానాన్ని జగన్మోహన్ రెడ్డి మన పల్నాడు టూర్ పోయాడు. టూర్ పోతే అక్కడ ఎవడో పెట్టాడు ఫ్లెక్సీ, వాడెవడో కూడా అనామకు వాడు ఫ్లెక్సీ పెట్టాడంటే అది రఫా ఏదో సినిమాదే పెట్టి ఆ డైలాగ్ అంటే దాన్ని తప్పుపట్టాలి, ఏదో పెట్టాలి అని అనాలి. కానీ సాక్షాత్తు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అది మంచిదే కదా. 2029లో అధికారంలోకి వస్తే మళ్ళీ రఫా నరికేస్తామంటే నీకు అధికారం ఓడిస్తామని నేను అడుగుతాను. మనిషి కాబట్టి ఏమంటే ఇవాళ అలాంటివి మానుకోవాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నేను చెప్తా ఉన్నాను, మీ ఎమ్మెల్యేల మాటలు ఏం మాట్లాడుతూ ఉన్నారు. జర్నలిస్ట్ ఎవరైనా మాకు వ్యతిరేకంగా రాస్తే వాళ్ళ పట్టాల మీద వాళ్ళ బాడీలు వేస్తున్నారు. రైలు పట్టాల మీద వేస్తారంట. తర్వాత రేపు లోకల్ బాడీస్లో ఎవరు కూడా పోటీ చేయకూడదు, అందరూ కూడా మా పార్టీలో చేరాలని బెదిరిస్తారు. ఇది ప్రజాస్వామ్యమని నేను అడుగుతా ఉన్నా. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఏమో రప్ప అంటాడు. మీరేమో దేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇది తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. అదేవిధంగా చివరికి మన కర్ణాటకలో ఇక్కడ చనిపోయాడు. వాళ్ళ
రాష్ట్రంలో ఏమంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి తీసుకురావడం. అరే చట్టం అనేది ఉంటుంది, చట్టాన్ని ఫాలో కావాలి, చట్ట ప్రకారం నిబంధనలు ఉంటాయి, దాని ప్రకారం కేసులు పెట్టాలనేది కాకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంటేనేమో ఆయనకి తాబేదారుల మాదిరి పనిచేశారు. నేను పోలీసులకు డైరెక్ట్గా ఒళ్ళే చెప్తా ఉన్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా 6 మంది ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారా? ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఒక డీజీ ర్యాంక్ అధికారి మొన్నటి వల్ల జైల్లో కూడా పోయాడు. మీకేమన్నా ఆలోచిస్తున్నారా? మీరు ఎందుకు జైలుకు పోతా ఉన్నారు? ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మరి అధికారంలో ఉంటే వాళ్ళకి ఊడిగం చేస్తూ ఉన్నారు, వాళ్ళతో కలిసి మీరు లంచాలు పంచుకుంటా ఉన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఉండడము, డబ్బులు దాకా కొల్లగొట్టుకోవడం, పోలీస్ వ్యవస్థను ట్రస్ట్ పట్టించారు. దానికి ఏమాత్రం మర్యాద లేకుండా చేశారు. కాబట్టి చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి బయట పెట్టిన కేసు కూడా సరైనది కాదు, ఉపసంహరించుకోమని కూడా డిమాండ్ చేస్తాం. రామకృష్ణ గారికి రాష్ట్ర ఉద్యమ రథసారథి రామకృష్ణ గారికి సోదరి మండలారా, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మరి మహాసభలను ప్రారంభించుకోబోతున్నాం. మరి యొక్క మహాసభలకి ప్రారంభ సభకు మరి అధ్యక్షులుగా నగర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కమ్యూనిస్ట్, అదేవిధంగా ఈ యొక్క మహాసభల ముఖ్య అతిథులు కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసన సభ్యులు, పేదల బడుగుల బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిత్యం పేద ప్రజల సమస్యలపైన అలుపెరగని పోరాట యోధుడు, మాజీ శాసనసభ్యులు, మన పెద్దలు గౌరవనీయులు కామ్రేడ్ రామకృష్ణ గారిని వేదిక మీదకి పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సి జాఫర్ గారిని వేదికకి పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా సహాయ కార్యదర్శి కామ్రేడ్, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ విద్యార్థి నాయకులు కామ్రేడ్ జాన్సన్ బాబు గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ రాజారెడ్డి గారిని వేదిక ఉన్నా. మరి లింగమయ్య గారిని వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా సిపిఐ నగర సహాయ కార్యదర్శి కామ్రేడ్ అల్లిపిర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. పద్మావతి గారు NFIW జిల్లా కార్యదర్శి, అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కేశవరెడ్డి గారు, మరి జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ AIF జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సంతోష్ కుమార్ గారు, మరి విద్యార్థి సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కుల్లాయి స్వామి గారు, మరి జిల్లా అధ్యక్షులు హనుమంతు గారు, మరి గిరిజన సమైక్య జిల్లా నాయకులు రామాంజనేయులు గారు, మహిళా సమైక్య నగర కార్యదర్శి శ్రీనివాసులు, కార్యదర్శి కాజా, ఇన్సాఫ్ జిల్లా నాయకులు, అర్బన్ బ్యాంక్ డైరెక్టరు బంగారు భాష గారు, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ చిత్రశ్రీ రామాంజనేయులు గారు వేదిక మీదకి రావాల్సిన కోరుతూ ప్రారంభించి ఈ యొక్క ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తుంది మిత్రమా, ఒక్కరోజైనా ఒక్కసారైనా ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా, ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా.
ఒక్కసారైనా కమ్యూనిస్ట్ వర్గమైన స్వర్గమనే నేస్తమా మానవ సేవల సిల్లును మిత్రమా ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు నగర పార్టీ మహాసభల సందర్భంగా అధ్యక్షత వహించిన నగర సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ శ్రీరాములు ఎంపీలో పక్కనములు అందరికీ తూకట్టున్నారు. అసలు కేసు మీద ఎవరు అక్కడ తూకంగా లేనేమో పేరులోనే ఉంది గోల్డ్ అని. బంగారు భాష గోల్డ్ భాష బంగారు. అదేవిధంగా మన రమణయ్య, మన లింగమయ్య, మన అల్లిపీడ ఆమె యుద్ధంగా కూర్చోకుండా ఏమని పెద్ద మన రమణీయులు మన వేణులేడు ఎంతో ఉత్సాహంగా నిజంగా ఊరేగింపు వస్తూ ఉంటే మొత్తం అంతా ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. అంతే ఎర్రగా జెండాలు, ఎర్రగా తొండాలు, ఎర్రగా శారీసు అందరూ కూడా బ్రహ్మాండంగా ఎంతో ఉత్సాహంగా మన నగర పార్టీ మహాసభ సందర్భంగా ఈ ర్యాలీలో పాల్గొన్న మీకు అందరికీ కూడా పేరు పేరున మన అనంతపురంలో ఏ కార్యక్రమం జరిగినా మరి ఎంతో ఉత్సాహంగా చేస్తారు. రాష్ట్రంలో ఏదైనా కార్యక్రమాల విషయాల్లో అగ్రభాగాన ఉండి అన్ని కూడా సక్సెస్ చేసే జిల్లా ఏదైనా ఉందంటే, ఆ నగరం ఏదైనా ఉందంటే నంబర్ 1 అనంతపురం. మరి అందరూ కూడా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొనడం, అందరూ కూడా జయప్రదం చేయడం, దేనికైనా ఏమాత్రం కూడా భయపడకుండా నిలబడడం, మరి అన్ని విషయాల్లో కూడా పోరాటాల్లో ముందున్న మరి ఎంతో చరిత్ర కలిగిన పార్టీ. ఇవాళ మనం సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం, మన పార్టీకి 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలు 2 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి భారత జాతీయ కాంగ్రెస్, నంబర్ 2 భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. 100 years వయసు ఎవరికి లేదు, ఉన్నది 2 పార్టీలకి. ఆ రోజు ఈ దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలన చేస్తున్న కాలంలో బ్రిటిష్ వారు ఆనాడు ఒక పోలీసు రాజ్యాన్ని నడుపుతున్న నేపథ్యంలో మీ పరిపాలన మాకు అక్కర్లేదు, మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలి ఆ నినాదానికి అనేక మంది వాళ్ళ పనులు మానుకొని పోరాటాల్లో పాల్గొని జైలు పాలై మరొకసారి అభివృద్ధి తెలియజేస్తూ, మరి ఇప్పుడు భోజనం తర్వాత ప్రతినిధుల మహాసభ ఉంటుంది. ప్రతి శాఖ కార్యదర్శికి